ఎన్నికల ప్రచారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై నిన్న విజయవాడలో రాళ్ల దాడి జరిగినటువంటి నేపథ్యంలో సెక్యూరిటీలో అతనిదే బిగ్ మిస్టేక్, అతని మిస్టేక్ వల్లే జగన్ పై రాళ్ల దాడి జరిగింది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు సెక్యూరిటీ చేసినటువంటి మిస్టేక్ ఏంటి, ఎవరి మిస్టేక్ వల్ల జగన్మోహన్ రెడ్డికి పై రాళ్ల దాడి జరిగింది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, విజయవాడలో ఎన్నికల ప్రచారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై నిన్న రాళ్ల దాడి జరిగినటువంటి నేపథ్యంలో సెక్యూరిటీలో అతనిదే మిస్టేక్, అతని మిస్టేక్ వల్లే జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి జరిగింది అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, సెక్యూరిటీలో ఎవరి మిస్టేక్ వల్ల జగన్మోహన్ రెడ్డి మీద రాయితో దాడి చేశారు అంటే ఏం చెప్తారు? అంటే ఇది ఎక్కువగా చీఫ్ సెక్యూరిటీ పర్సనల్ ఆఫీసర్ అని ఉంటారండి. ముఖ్యమంత్రికి సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఉంటారు. దాదాపు వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్ క్యాడర్ అయినే ఉంటారు. ఓకే, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. వీళ్ళు ఆయన పర్యటనలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే వాళ్ళు పర్సనల్ గా ఎప్పటికప్పుడు 24 గంటలు అలర్ట్ గా ఉండాలి, తగినంత భద్రత కల్పించాలి. మరి అవుట్డోర్కి వెళ్ళినప్పుడు ఆయన్ని చుట్టుముట్టి ఉండాలి పోలీసులు. ఆయన మీద రాళ్ల దాడి కానీ చెప్పుల దాడి కానీ ఇంకేమన్నా విసిరేటప్పుడు అలర్ట్ గా ఉండి కాపాడాలి. వాళ్ళ దగ్గర గార్డ్స్ అని ఉంటాయి, ఫ్రేమ్ తో తయారు చేసినవి ఉంటాయి, కొన్ని మెటల్ కూడా ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారు, బ్రీఫ్ కేస్ లాగా పట్టుకుని ఉంటారు, చూసారా? అది ఇలాంటి దాన్ని ఏదో సెక్యూరిటీ ఇది అనమాట, అది దాన్ని అడ్డం పెట్టేస్తారు. మరి రాళ్ళు దాడి జరుగుతున్నప్పుడు షీల్డ్ సార్, అది ఆ షీల్డ్ పెట్టాలి, అది అడ్డం పెట్టాలి. మరి అది నిన్న మనం చూసినంతలో లైవ్ లో చూసాం, కానీ గడ్డలు పడుతున్నప్పుడు కూడా అలర్ట్ చేయలేదు, వెంటనే ఆయన కిందకి దింపేసేయాలి. అది కూడా జరగలేదు. కాబట్టి మనం అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళు ఉండాల్సినంత అలర్ట్ గా లేరు, తగినంత మంది సిబ్బంది కూడా పెట్టలేదా అనిపిస్తుంది. ఎప్పుడు కూడా బ్యాగ కళ్ళతో చూస్తా ఉండాలి ఎటు నుంచి ఏం వస్తున్నాయా అని. కాబట్టి ఇప్పుడు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కానీ లేకపోతే నగర పోలీస్ కమిషనర్ ఉంటారు కదండి, వాళ్ళకు కూడా బాధ్యత ఉంటుంది. ఇక్కడ అది జరిగింది విజయవాడ సిటీ లిమిట్స్ లోనే, విజయవాడ కమిషనరేట్ లో, పోలీస్ కమిషన్ లిమిట్స్ లో జరిగింది అది. అవును. కాబట్టి విజయవాడ పోలీస్ కమిషనర్ కూడా పిక్చర్ లోకి వస్తారండి. ఎందుకంటే మరి ఆయన ముందు ఏర్పాట్లు ఎందుకు చేయలేదు తగినంత అనే క్వశ్చన్ కూడా అరైజ్ అవుతుంది. ఎందుకంటే ఇది కేంద్రం చేసి ఇక్కడి నుంచి కూడా ఏం జరగాలనేది గైడ్ లైన్స్ కూడా ఇస్తారు కృష్ణ గారు. అదే సార్. కాబట్టి విజయవాడ పోలీస్ కమిషనర్ కూడా పిక్చర్ లోకి వస్తారు దీంట్లోకి. ఓకే, సో ఆ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ చేసినటువంటి మిస్టేక్ వల్లే జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి జరిగిందని భావించవచ్చా? ఆయన కూడా బాధ్యత, ప్లస్ మిగిలినది బాధ్యత లేదని కాదండి. ఇదంతా కోఆర్డినేటెడ్ ఎఫర్ట్, అందరూ సంయుక్తంగా చేయాలి ఈ ప్రయత్నం అనేది. వాళ్ళు పోలీసు పెట్టంగానే సరిపోదు, ఇప్పుడు వీళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా వ్యూహం ఇవ్వాలి, ఎలా చేయాలి, పోలీసు మ్యాన్ పవర్ ని ఎలా పెట్టాలనేది. రెండోది అనేది సార్, గతంలో కూడా మేమంతా సిద్ధం అనేటువంటి బస్సు యాత్ర అనంతపురం జిల్లాలో సాగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఒక గుర్తు తెలియనటువంటి దుండగుడు చెప్పితో దాడి చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. దాని నుంచి జగన్మోహన్ రెడ్డి తప్పించుకున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి నుంచిన దానికంటే పర్లాంగ్ డిస్టెన్స్ లో ఆ చెప్పు పడడం వల్ల దాడి జరగకుండా తప్పించుకున్నారు. అప్పుడైనా సరే ఈ భద్రతా సిబ్బంది అలర్ట్ అవ్వాలి కదా. ఈ భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మళ్ళీ నిన్న జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి జరిగింది అంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి భద్రతా సిబ్బంది మీద. దాని మనం చెప్పులేసే సందర్భాల్లో నాయకులు ఎప్పుడు గాయపడిన సంఘటనలు ఉండవు కృష్ణ గారు. అది ఒక టోకెన్ గా ప్రొటెస్ట్ అనేది తెలియజేస్తున్నారు ప్రజలు అనేది అర్థం చేసుకుంటాం మనం ఎవరైనా. ఒక నాయకుడి మీద దాడి చేశారంటే ప్రజల్లో అసంతృప్తి ఉంది, వాళ్ళలో ఆవేశం ఉంది, వాళ్ళకి ఒక వ్యతిరేకత ఉందనేది అర్థమవుతుంది టోకెన్ గా. అంతేగాని అది ఇటు మూలన ప్రాణ ప్రమాదం ఏం జరగవు. ప్రభుత్వానికి వ్యతిరేకత ఉందనేది ముఖ్యమంత్రి గమనించాలి, ప్రభుత్వం కూడా గమనించాలి. ఇలా చెప్పులతో పడుతున్నాయి అంటే వ్యతిరేకత.
అంటే ప్రజల కానీ రాళ్ల దాడి అనేది గాయపరుస్తారు. అది ఓకే. అంటే ఖచ్చితంగా గాయం ప్రజల్లో తగ్గుతుంది. ఉన్నటువంటి ఆగ్రహం, ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత, ప్రజలు తెలిపేటువంటి నిరసన ఈ రూపంలో తెలియజేశారని మనం భావించవచ్చా నిన్న? అవును, ఎవరైనా అంతేనండి. ఇప్పుడు దాకా ప్రజల ముందుకి ఈయన రాలేదు, ఎప్పటికప్పుడు దూరంగా ఉన్నాడు, చాలా దూరం ప్రజలను కలవట్లేదు. దాంతో ఆయన ప్రభుత్వం పట్ల, ఆయన విధానాల పట్ల బాధితులైన ప్రజలు ఎవరు ఏ చీఫ్ మినిస్టర్ మీదైనా, ప్రైమ్ మినిస్టర్ మీదైనా కూడా చూపించిన సందర్భాలు చూసాం మనం. ఇది అనేక రాష్ట్రాల్లో కూడా ఇట్లా చెప్పులు వేయటం అనేది నిరసన వ్యక్తం చేసినట్టు, ప్రజలు నీ పట్ల సుముఖంగా లేరు, నీ పరిపాలన పట్ల ఆనందంగా లేరు, సంతోషంగా లేరు, నీ పరిపాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అనేది, వ్యతలు పడుతున్నారు, వేదన పడుతున్నారు అనేది ఒక ఇండికేషన్. అంటే ఇది ఎక్కువగా చీఫ్ సెక్యూరిటీ పర్సనల్ ఆఫీసర్ అని ఉంటారండి. ముఖ్యమంత్రికి సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఉంటారు. దాదాపు వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్ క్యాడర్ అయినే ఉంటారు, ఓకే. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. వీళ్ళు ఆయన పర్యటనలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే వాళ్ళు పర్సనల్ గా ఎప్పటికప్పుడు 24 గంటలు అలర్ట్ గా ఉండాలి, తగినంత భద్రత కల్పించాలి. మరి అవుట్డోర్కి వెళ్ళినప్పుడు ఆయన్ని చుట్టుముట్టి ఉండాలి పోలీసులు. ఆయన మీద రాళ్ల దాడి కానీ, చెప్పుల దాడి కానీ, ఇంకేమన్నా విసిరేటప్పుడు అలర్ట్ గా ఉండి కాపాడాలి. వాళ్ళ దగ్గర గార్డ్స్ అని ఉంటాయి, ఫ్రేమ్ తో తయారు చేసినవి ఉంటాయి, కొన్ని మెటల్ కూడా ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారు, బ్రీఫ్ కేస్ లాగా పట్టుకుని ఉంటారు, చూసారా? అది ఇలాంటి దాన్ని ఏదో సెక్యూరిటీ ఇది అనమాట, అది దాన్ని అడ్డం పెట్టేస్తారు. మరి వాళ్ళ రాళ్ళు దాడి జరుగుతున్నప్పుడు షీల్డ్ సార్ అది, ఆ షీల్డ్ పెట్టాలి, అది అడ్డం పెట్టాలి. మరి అది నిన్న మనం చూసినంతలో లైవ్ లో చూసాం, కానీ గడ్డలు పడుతున్నప్పుడు కూడా అలర్ట్ చేయలేదు, వెంటనే ఆయన కిందకి దింపేసేయాలి. అది కూడా జరగలేదు. కాబట్టి మనం అర్థమవుతుంది ఏంటంటే, వీళ్ళు ఉండాల్సినంత అలర్ట్ గా లేరు, తగినంత మంది సిబ్బంది కూడా పెట్టలేదా అనిపిస్తుంది. ఎప్పుడు కూడా బ్యాగ కళ్ళతో చూస్తా ఉండాలి ఎటు నుంచి ఏం వస్తున్నాయా అని. కాబట్టి ఇప్పుడు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కానీ, లేకపోతే నగర పోలీస్ కమిషనర్ ఉంటారు కదండి, వాళ్ళకు కూడా బాధ్యత ఉంటుంది. ఇక్కడ అది జరిగింది విజయవాడ సిటీ లిమిట్స్ లోనే, విజయవాడ కమిషనరేట్ లో, పోలీస్ కమిషనర్ లిమిట్స్ లో జరిగింది అది. అవును. కాబట్టి విజయవాడ పోలీస్ కమిషనర్ కూడా పిక్చర్ లోకి వస్తారండి. ఎందుకంటే మరి ఆయన ముందు ఏర్పాట్లు ఎందుకు చేయలేదు తగినంత అనే క్వశ్చన్ కూడా అరైజ్ అవుతుంది. ఎందుకంటే ఇది కేంద్ర సో ప్రజా నిరసనలో భాగంగానే నిన్న జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసి ఉండొచ్చని మనం భావించవచ్చు అంటారు. ఖచ్చితంగా అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ కృష్ణ గారు, నమస్కారం. మన